ఇక డ్రైవర్లు శారీరకంగా మానసికంగా ఫిట్గా ఉన్నప్పుడే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలు చేరుస్తారని గోదావరిఖని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అలైవ్లో భాగంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. డ్రైవర్ల కంటి చూపు సరిగ్గా ఉంటేనే ప్రయాణం సురక్షితంగా ఉంటుందని, లేని పక్షంలో వారితో పాటు ఎదుటివారు ప్రమాదాలకు గురి కావాల్సి వస్తుందన్నారు. డ్రైవర్లు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి ట్రాఫిక్ రూల్స్ ను పాటించినప్పుడే ప్రమాదాలను అరికట్టవచ్చని శ్రీనివాస్ చెప్పారు. బాబు కొద్దిగా సైలెంట్. ఉద్దేశించి లయన్స్ క్లబ్లో వచ్చిన ప్రతినిధి గారిని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్. వాళ్ళను హాస్పిటల్కి అయినా తీసుకొని పోతే 1,50,000 రూపాయల ట్రీట్మెంట్ ఆ హాస్పిటల్ వాళ్ళు ఫ్రీగా అందిస్తారు. ఇమ్మీడియట్గా పోలీసుల ద్వారా కలెక్టర్ మరియు వారి సిబ్బంది ఆ యొక్క డబ్బులను ఇమ్మీడియట్గా హాస్పిటల్కు షిఫ్ట్ చేస్తారు. అలాగే క్షుతగాత్రులను అంటే ఇంజూర్డ్ పర్సన్స్ని కనుక హాస్పిటల్కు షిఫ్ట్ చేసిన వ్యక్తులను గుర్తించి వాళ్ళకు 25,000 రూపాయలు న్యాయస్థానంతో ఇది కూడా మీకు వస్తుంది కనిపిస్తుంది. ప్రోగ్రామ్ ఏంటంటే ముఖ్యంగా వాహన ప్రమాదాల్లో ఎక్కువగా విక్టిమ్ అయ్యేది, తర్వాత ప్రత్యక్షంగా బాధ్యులయ్యేది డ్రైవర్లే. కాబట్టి ఈరోజు మేము ప్రత్యేకంగా ఏం చేస్తున్నామంటే ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్సులు, వ్యాన్లు నడిపే డ్రైవర్లు, అలాగే హెవీ వెహికల్స్ లారీలు, టిప్పర్లు నడిపే వ్యక్తులను గుర్తించి ఈరోజు మా పోలీసుల ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి సహకారంతో మేము డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమున్న వ్యక్తులకు కంటి అద్దాలు, అలాగే ఇంకా సివియర్ ప్రాబ్లం ఉంటే అటువంటి వ్యక్తులను గుర్తించి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వారిని రేకుర్తి కరీంనగర్ ఆసుపత్రికి తరలించి కంటి చికిత్స చేయించి మళ్ళీ వారిని వారి స్వగృహంలో అంటే వాళ్ళ ఇంటి దగ్గర దింపే కార్యక్రమాన్ని ఈరోజు మేము చేపట్టినాం. ఈ యొక్క మా రామగుండం సిపి గౌరవ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేసి నెరవేర్ల యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.